షోలో రాగానే డైరెక్ట్గా సింగర్స్ జడ్జెస్ ముందు పాటలు పాడారు. బిఫోర్ దట్ కొన్ని రిహార్సల్స్ జరుగుతాయి. సో ప్రస్తుతం సెట్లో రిహార్సల్స్ జరుగుతున్నాయి. మీరు నా వెనక చూడొచ్చు, జడ్జెస్ కూర్చునే ప్లేస్ అండ్ ఆడియన్స్ ఉన్నారు, అలాగే ఒక పక్క మ్యూజిషియన్స్. రైట్ నౌ మన భరత్ రామ్ ఉన్నాడు కదా, భరత్ రామ్ తన సాంగ్ని ప్రాక్టీస్ చేస్తున్నాడు. మరి కాసేపట్లోనే షూట్ స్టార్ట్ కాబోతోంది. ఆ ప్రాక్టీస్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 ఎలా జరుగుతుందో అని సెట్స్కి వచ్చాం కదా. ఈ సెట్స్లో ఈయనెవరో అనుమానాస్పదంగా తెగ తిరుగుతూ కనిపిస్తున్నాడు. అక్కడికి వెళ్తున్నారు, ఇక్కడికి వెళ్తున్నారు, ఇక్కడ మొత్తం తిరిగేస్తున్నాడు అనమాట. ఏంటి ఎవరు అబ్బాయి అని ఆరాధిస్తే ఈయన ఒక మెంటార్, సింగర్స్కి మెంటార్ అన్నది. సింగర్స్కి మెంటార్ అంటే ఏం చేస్తారు అని మీ డౌట్ కదా. సో ఈ సింగర్స్ అందరూ ఇంత బాగా పాడుతున్నారు, ఇంత బాగా మ్యూజిషియన్స్తో కోఆర్డినేట్ చేసుకోవడానికి ఒక మనిషి చాలా కంపల్సరీగా అవసరం. సో అలాంటి వ్యక్తే మన సాయి మాధవ్ గారు. హాయ్ సాయి మాధవ్ గారు. హలో హలో. కంగ్రాచులేషన్స్, చాలా సక్సెస్ఫుల్గా ఈ సీజన్ని రన్ చేస్తున్నారు అండ్ దీంట్లో మీ రోల్ చాలా కీలకమని మాకు తెలిసింది. సో ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా హ్యాపీగా ఉంది, అట్ ద సేమ్ టైం చాలా కష్టంగా కూడా ఉంది. బేసిక్గా అంటే కష్టంతో కూడి హ్యాపీగా ఉండే వర్క్ అనమాట మాది. బేసిక్గా రైట్ ఫ్రమ్ సాంగ్ సెలెక్షన్ నుంచి స్టేజ్ మీద పాడేంత వరకు మొత్తం మేమే చూసుకున్నాం ఎవ్రీథింగ్ అనమాట. లైక్ వర్క్ షాప్ కానివ్వండి, సాంగ్ సెలెక్షన్లో కానివ్వండి, జడ్జెస్తో డిస్కస్ చేయడం కానీ ఎవ్రీథింగ్. సో మేమే కూర్చొని ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. ఆల్మోస్ట్ మాకు అలా ఉండదు. మేము సాంగ్ సెలెక్ట్ చేయాలి, వాళ్ళతో ఒప్పించాలి, మళ్ళీ మాకు డిస్కషన్స్ ఉంటాయి, వాళ్ళతో ప్రాక్టీస్ చేయించాలి, చెక్ చేయాలి, జడ్జెస్తో మళ్ళీ డిస్కస్ చేయాలి, పాట వాళ్ళకి సెట్ అవుతుందో లేదు. ఇప్పుడు యాక్చువల్లీ ఈ రౌండ్ అయితే జడ్జెస్ చాయిస్, వాళ్ళు ఇచ్చిన పాట వీళ్ళు పాడాలి. మాకు ఆ చాయిస్ కూడా వీళ్ళతో ఎలాగైనా ప్రాక్టీస్ చేయించాల్సిందే మేము. ఒక్క ముక్కలో ఈ సీజన్ 3 గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఫెంటాస్టిక్. కంపేర్ చేస్తే లాస్ట్ 2 సీజన్స్తో కంపేర్ చేస్తే కనుక ఈ సీజన్ కొంచెం చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది. లైక్ అంటే చాలా మంచి న్యూ వాయిస్, యాక్చువల్లీ కొత్త వాయిస్ టెక్స్చర్స్ ఉన్నాయి. యాక్చువల్లీ కీర్తన కానివ్వండి, కీర్తి కానివ్వండి, ఇద్దరు చూడడానికి చిన్నపిల్లలే కానీ వాళ్ళు తెలిస్తే బాంబ్ అనమాట. వాళ్ళిద్దరు పిట్ట కొంచెం కూతకనం. అండ్ వీ హ్యావ్ లైక్ బాయ్స్ నజీరుద్దీన్, అనిరుద్, భరత్, స్కంద. అసలు అంటే ఒక్కొక్కరు డిఫరెంట్. యాక్చువల్లీ మనం చూసేది చాలా కొద్ది మందిని స్క్రీన్ మీద, స్క్రీన్ వెనక ఎంత మంది కష్టపడుతుంటారో ఇవాళ BTS లో నేను మీకు చూపించబోతున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. నెక్స్ట్ సీజన్స్ కూడా ఇలాగే మంచి మంచి సింగర్స్ మాకు ఇంట్రడ్యూస్ చేయండి. ప్లెయిన్ గా సింగర్ వాయిస్ వింటే హాయిగా ఉంటుంది, అది దానికి అద్భుతమైన మ్యూజిక్ తోడైతే చెవుల్లో తేనె పోసినట్లు ఉంటుంది. అలా ఇక్కడ మనకున్న సాయి గారు అండ్ టీం నిజంగా ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3లో ఈ ఆర్కెస్ట్రాని ఎంత బాగా జనాలు రిసీవ్ చేసుకున్నారంటే, నాకు తెలిసి ఇందులో ఉన్న ప్రతి ఒక్కళ్ళ పేరు ఈ షో చూసే వాళ్ళందరికీ తెలుసు. అండ్ ముఖ్యంగా మన సాయి గారు, మనందరి సాయి గారు, మన ఫ్రెండ్ సాయి గారు వెరీ నైస్. మీ అందరి ఇట్లా లైవ్లో లొకేషన్లో కలవడం చాలా హ్యాపీగా ఉంది. నేను అనుకున్నా, నేను వచ్చే టైంకి ఎగ్జాస్ట్ అయిపోయి మీరు రిహార్సల్స్ చేసి విసుగ్గా ఉంటారేమో, అసలు మైక్ పెడితే మాట్లాడతారో లేదో అనుకుని ఇంత చిల్ అవుతున్నారేంటి? చిల్లేనా అసలు? చిల్ చూసే వాళ్ళకి చిల్, చేసే వాళ్ళకి చిల్ 100%. సో లాస్ట్ ఎపిసోడ్స్కి వచ్చేస్తుంది, మిస్ అవుతాం ఇంకొన్ని రోజులు పోతే ఈ షో అని అనిపిస్తుందా? 100% అనిపిస్తుంది. మొత్తం అంటే ఒక ఫ్యామిలీలా అయిపోతుంది కాబట్టి. అండ్ ఆబ్వియస్లీ టీవీలో చూసే మేమే మిమ్మల్ని మా వాళ్ళు అనేసుకుంటున్నాం, మీకు ఆబ్వియస్లీ ఉంటుంది. సో ఏంటి సీజన్ లాస్ట్కి వచ్చేటప్పటికి చాలా టఫ్ అనిపిస్తుందా సింగర్స్కి? చాలా అండి, అంటే ఒక్కొక్కరిలోని ఆ వెర్సటైల్ టాలెంట్ అంటారు కదా, ఒక్కొక్కటి బయట పెడుతున్నారు వాళ్ళు. మాకు కూడా ఈవెన్ మోర్ ఛాలెంజింగ్ గా ఉంది. వాళ్ళకి కూడా మంచి మంచి ఇంప్రొవైజేషన్స్ చేయడం, సాంగ్ కి యాజ్ ఇట్ ఈస్ చేయకుండాను అలా చేయడానికి వాళ్ళు మంచి. లైవ్ ఆర్కెస్ట్రా అంత ఈజీ ఏం కాదు, మనం చూసి ఫుల్ ఎంజాయ్ చేసి చిల్ అవుతాం. కానీ ఇక్కడ ఒక సింగర్ వాయిస్కి సపోర్టివ్గా ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్, చిన్న పొరపాటు కూడా లేకుండా చేయాలంటే వాళ్ళు ఎంత కష్టపడతారో తెలుసా? ఇవాళ నేను చూస్తున్నా ఈ బిహైండ్ ది సీన్స్లో. కీప్ ఎంటర్టైనింగ్ అస్. ఇలాగే మీ మ్యూజిక్తో మా అందరినీ కూడా ఎంజాయ్ చేసేలా చేయండి. ఓకే. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3లో ఒక బంగారు తల్లి ఉంది. ఆ బంగారు తల్లి గురించి అందరికీ తెలుసు. షీ ఈస్ నన్ అదర్ దెన్ కామాక్షి. హాయ్, ఎలా ఉన్నావు? హాయ్, బాగున్నాను. ఎప్పుడు అంతే సాఫ్ట్గా.
ఎనర్జీ దాచుకుంటున్నావు కదా నువ్వు? లేదా లేదా? కామాక్షి సీజన్ ఎండింగ్ వచ్చేస్తుంది, మేము నేను చాలా మిస్ అవుతాం తెలుసా. నువ్వు మమ్మల్ని మిస్ అవుతావా? తప్పకుండా అవుతావా? సో ఎలా రిహార్సల్స్ అంటే సింగర్స్తో పాటు సైమల్టేనియస్గా మీరు చేస్తూనే ఉంటారా? అంతే, చేస్తూనే ఉంటాం. సో నీ ఫేవరెట్ సింగర్ ఎవరు చెప్తావా వీళ్ళందరిలో? చెప్పొచ్చు, పర్వాలేదు, దట్స్ ఓకే, ఫైన్. అంటే అలా చెప్పడం అనేది అవ్వదు, ఒక్కొక్కసారి ఒక్కొక్కరు బాగా పాడుతూ ఉంటారు, సో సెలెక్ట్ చేసుకోవడం కష్టం. ఓకే, ఈ మ్యూజిషియన్స్ అందరూ చక్కగా చూడటానికి చాలా పద్ధతిగా మంచిగా అని కనిపిస్తున్నారు కదా. వీళ్ళందరిలో ఒక డీజే టిల్లు లాంటి ఒక వ్యక్తి ఉంటారు, ఆయనే మన పవన్ గారు. హెయిర్ స్టైల్తోనే ముందు సగం అటెన్షన్ ఆయన మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. పవన్ గారు, నిజం చెప్పండి, మీ హెయిర్ స్టైల్ రెగ్యులర్గా ఇదేనా, లేకపోతే అందరిలో స్పెషల్గా కనిపించాలని ఈ హెయిర్ స్టైలా? లేదు, రెగ్యులర్ గా ఇది చిన్నప్పటి నుండి ఇదే. డీజేటీలోనే మిమ్మల్ని కాపీ కొట్టాడు అయితే. అమ్మా సిద్ధు, ఇంకా అసలు ఆయన ఏమైనా కొత్త హెయిర్ స్టైల్ క్రియేట్ చేశాడేమో అనుకున్నాం. లేదు, చిన్నప్పటి నుండి ఇదే. ఓకే, పవన్ హెయిర్ స్టైల్ ఇది. సో పవన్, మీ డ్రమ్స్ ని, మీ మీద తమన్ గారు వేసే సెటైర్లని, పంచుల్ని బాగా మిస్ అవుతాం మేము. ఎలా ఇన్స్టాగ్రామ్ లో చూసుకోమంటారు, అంతేనా? మీకేమనిపిస్తుంది? లాస్ట్కి వచ్చేసింది కదా సీజన్, ఇంకా సీజన్ లాస్ట్ కి వచ్చిందంటే ఇంకోటి స్టార్ట్ అవుతుందని. అదంతా మనిషి ఆశాజీవి అని ఊరికే అనలేదు. సూపర్ కదా, ఇంకో సీజన్ ఉంటుంది కదా ఆబ్వియస్లీ. వెల్ సెడ్, వెల్ సెడ్. సో ఇలాగే అన్ని సీజన్స్ లో మీరే ఉండాలి, మీరే మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. రామారావు గారు, పేరు అంత పవర్ఫుల్ గా పెట్టుకుని మీరు ఎంత కామ్ గా ఉన్నారేంటండి? అంతేనా, కామ్ గా పని చేస్తున్న టైపా? ఎలా ఉంది సీజన్ మొత్తం? చాలా బాగా ఎంటర్టైన్ చేశారు మీ అందరి మ్యూజిక్ తో. మాకు అయిపోతుంది అదే ఆయన అన్నట్టు, ఇంకొక సీజన్ ఉంటుంది, బట్ కంటెస్టెంట్స్ మిస్ అవుతారు కదా. ఖచ్చితంగా అందరినీ మిస్ అవుతాం, మొత్తం ఇండియన్ ఐడల్ మిస్ అవుతాం కదా. మేము కూడా మిస్ అవుతాం, బట్ ఇంకొక సీజన్ వచ్చేస్తుంది కాబట్టి ఏం పర్వాలేదు. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 గురించి ఒక్క ముక్కలో చెప్పండి, నేను చెప్తాను. చెప్పాలంటే అద్భుతం, అద్భుతం అంతే. నెక్స్ట్ మహాద్భుతం వస్తుంది మనకి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. సో మనతో పాటు ఈ టీంలో ఇంకొక ఫేమస్ పర్సన్ ఎవరన్నా ఉన్నారంటే ఆయన మన తబలా చక్రపాణి గారు. చక్రపాణి గారు ఎలా ఉన్నారు? బాగున్నాండి. ఓ మీరు మాట్లాడతారా? నేను ఇంకా అడిగిందని దాంతోనే సమాధానం చెప్తారు అనుకున్నాను. బట్ ఎనీవేస్, మీ మీద ఫుల్ పంచులు పడుతూ ఉంటాయి కదా, కానీ మీరు చాలా నవ్వుతూ చాలా స్మైల్ తీస్తూ అలాగే తీసుకుంటారు అన్నిటినీ. మీరు ఇంతేనా? అంతే అండి. ఏంటి అంతే? ఓ మాటలు తక్కువ పని ఎక్కువ కదా మీకు? అంతే అండి, అంతే అండి. యాక్చువల్గా నాకు ఇప్పుడు అర్థమైంది, F2లో అంతేగానే డైలాగ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడి నుంచి వచ్చింది. అంతే అంతే. ఎనీవేస్, మమ్మల్ని ఇలాగే మీరు ఎంటర్టైన్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ సీజన్స్లో కూడా మీరు అందరూ ఇలాగే ఉండాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఓకే, ప్రస్తుతం నేను ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సెట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నాను కదా, బిహైండ్ ద సీన్స్ ఎలా ఉంటాయి చూస్తున్నాం కదా. ప్రస్తుతం నేను CCRలో ఉన్నాను. చూద్దాం ఇక్కడ ఎవరున్నారు. ఇక్కడ ఎవరో నాకు బాగా తెలిసిన ఫేస్ ఒకటి కనిపిస్తుంది. హరి గారు, ఏంటి మీరు ఇక్కడ ఇందులో స్కిట్ ఏమైనా చేస్తున్నారా మీరు? లేదు లేదు, నేనే బేసిక్గా మన ఇండియన్ ఐడల్కి రైటర్గా చేస్తున్నా. సో ఇండియన్ ఐడల్కి రైటర్గానా? ఎస్, ఇండియన్ ఐడల్ రైటర్. ఏం తెలీదా మీకు? ఇంకా బేసిక్గా మనం ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ రెండు చేస్తుంటాం అనమాట. ఓ, మల్టీ టాస్కింగ్ అయితే. ఎస్ ఎస్. సో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? అంటే ఒక సింగింగ్ షోలో ఈ మధ్యకాలంలో మనం ఏ షో చూసినా, డాన్స్ కావచ్చు, సింగింగ్ కావచ్చు, యాక్టింగ్ షోస్ కావచ్చు, వీటన్నింటిలో ఈ పంచ్ డైలాగులు, వన్ లైనర్స్ చాలా వెళ్ళిపోతున్నాయి జనాలు. సో బేసిక్గా అన్ని షోస్కి రాయడం వేరు, సింగింగ్ షోకి రాయడం వేరు. బట్ సింగింగ్ షోకి మనకి రాయడం తక్కువ ఉంటుంది, ఆ తక్కువ రాసిన టఫ్ ఉంటుంది బాగా. సో ఇక్కడ ఏంటంటే మనం కార్తీక్ గారు చెప్పినవి రాయడం, అండ్ SRC నుంచి అంటే శ్రీరామచంద్ర నుంచి కొన్ని పంచ్ లైన్స్ అవన్నీ మేనేజ్ చేస్తాం. అండ్ మధ్య మధ్యలో చిన్న చిన్న గిమ్మిక్స్ కూడా, ఎవరైనా సెలబ్రిటీ వస్తే వాళ్ళ మీద. రీసెంట్ గా మన రష్మిక వస్తే కొలంబస్ కనిపెట్టి అమెరికా వచ్చింది రష్మిక అని చెప్పారు. సో అప్పుడప్పుడు వచ్చిన సెలబ్రిటీని బట్టి మనం ప్రాసలు ఇవ్వడం ఇవన్నీ చేస్తాం అనమాట. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది మీకు? సో ఇండియన్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. బేసిక్ గా నేను ఇది 3 సీజన్స్ అయ్యాయి, నేను ఇదే ఫస్ట్ సీజన్ చేయడం. బట్ నాకు చాలా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ చాలా కొత్తగా ఉంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ హరి గారు. థ్యాంక్ యూ సో మచ్. తను పేరుకే శ్రీరామచంద్రుడు, కానీ ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ స్టేజ్ మీద అతను చేసే పనులన్నీ చిలిపి కృష్ణుని తలపిస్తాయి. హే ఈజ్ నన్ అదర్ దాన్ మనందరి ఫేవరెట్ మీరే, శ్రీరామచంద్ర. ఎవరి గురించో ఇంట్రొడక్షన్ ఇస్తున్నారు? నేను కరెక్ట్ గానే చెప్పానండి, మీరు పేరుకే రాముడు. అదే మీరు అనుకునేదే కరెక్ట్, అదే. ఓకే శ్రీరామచంద్ర గారు, ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా ఒక షోలో మీరు ఒక సింగర్గా కాకుండా మీరు ఒక యాంకర్, ఈ రెండు పక్కన పెట్టేస్తే అందరూ మీ కాస్ట్యూమ్స్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారు.
ఇది కాన్షియస్ గా చేసిన పనా ఏంటి? ఎప్పుడు అమ్మాయిల డ్రెస్లేనా, అబ్బాయిలు కూడా ఒక ఐడెంటిటీ తేవాలి అనుకున్నారు? ఏం చేశారు అసలు? సో ఈ సీజన్ 3 ఇండియన్ ఐడల్లో, తెలుగు ఇండియన్ ఐడల్లో దాదాపు 60% వేసుకున్న బట్టలన్నీ నా సొంత బ్రాండ్ బట్టలు. సో చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. బాగున్నాయి. ఎప్పుడు బేసిక్ గా అమ్మాయిల బట్టల గురించి మాట్లాడుతూ ఉంటారు అందరూ. కొంతమంది ఒక రణ్వీర్ సింగ్ గురించి మాట్లాడుతూ ఉంటారు, అవుట్ఫిట్స్ చాలా డిఫరెంట్ గా ట్రై చేస్తాడని. నాకు తెలిసి తెలుగు మీడియాలో, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో శ్రీరామ్ చంద్ర ఒక ట్రెండ్ సెట్ చేశాడని చెప్పొచ్చు ఖచ్చితంగా. ఓన్లేండి, మంచి పేరు వస్తుంది. సో నాకు మంచి బట్టలు వేసుకోవడం ఇష్టం బేసిక్ గా. సో శ్రీరామ్ చంద్ర గారు, ఆల్రెడీ మీరు ఇండియన్ ఐడల్లో పార్టిసిపేట్ చేశారు, మీరు విన్ అయ్యారు. ఇప్పుడు ఇండియన్ ఐడల్ తెలుగులో వచ్చింది, 3 సీజన్లు సక్సెస్ఫుల్ గా 3rd సీజన్ కూడా కంప్లీట్ అవ్వబోతోంది. అప్పటికి అక్కడ జరిగిన ఇండియన్ ఐడల్కి ఇక్కడ ఇండియన్ ఐడల్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? అంటే అది హిందీ, ఇది తెలుగు, ఇది రీజనల్ షో. కానీ స్టాండర్డ్స్ అయితే ఏమాత్రం తగ్గలేదు కదా. స్టాండర్డ్స్ అసలు ఇండియన్ ఐడల్ అందులో ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వదండి. అండ్ అదైతే హిందీ అండ్ ఇప్పుడు 14 సీజన్లు 15 సీజన్లు అయినాయి. ఇది మనది 3వ సీజనే. బట్ ఈ 3rd సీజన్కి వచ్చేసి వెరీ గుడ్ టాలెంట్, ఒకటి బాగా మ్యూజిక్లో ఇన్వాల్వ్ అయి ఉన్న సింగర్స్ వచ్చారు. అలాగే మా బ్యాక్ ఎండ్ టీం కూడా అంతే కష్టపడి వాళ్ళని ఎతకడం, మా జడ్జెస్ వాళ్ళని సానబెట్టడం. సో చాలా మంచి సింగర్స్ వచ్చారు ఈసారి. అండ్ ఆ ఫార్మాట్కి తగ్గ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారనమాట. వెరీ వెరీ హ్యాపీ దట్ యూనో వచ్చే వాళ్ళకి కూడా అరే షోలో గెలిస్తే ఏం చేయొచ్చు అనే క్లారిటీ వస్తుందని నాకు కూడా. బికాజ్ నా లైఫ్కి కూడా ఒక న్యూ జర్నీ ఇది ఎవరు ఇదివరకు తీసుకోని జర్నీ రూట్. ప్రతి ఒక్కళ్ళ జర్నీ డిఫరెంట్గా ఉంటుంది. ఎస్పీబీ గారి జర్నీ డిఫరెంట్, దాని తర్వాత ఎంతమంది సింగర్స్ వచ్చారు. సో నా జర్నీ ఈజ్ ఫ్రమ్ రియాలిటీ షో, అలా సాంగ్స్ హిందీలో, తెలుగులో అట్లా 9 భాషల్లో పాడడం. సో ఐఎమ్ హ్యాపీ దట్ పీపుల్ ఆర్ ఆల్సో యూనో ఇప్పుడు ఇంకా కీన్గా అరే గెలిచిన వాళ్ళకి కూడా యూనో రియాలిటీ షో గెలిచిన వాళ్ళకి కూడా ఫ్యూచర్ ఉంది అన్న కాన్ఫిడెన్స్ వస్తుందన్న సంతోషం నాకు ఉంది బేసిక్గా. ఇప్పటి నుంచి ఇంకా టఫ్ గా ఉండబోతుందా కాంపిటీషన్? అబ్సల్యూట్లీ అండి. అంటే ఈసారి నేను ఇందాక చెప్పినట్టు టాలెంట్, ఎంత మంచి టాలెంట్ వచ్చారంటే వాళ్ళని చూస్తే బా దిస్ ఇస్ హౌ ఆ ఏజ్లో నుంచి కష్టపడుతూ వీళ్ళ జర్నీ కరెక్ట్గా ఉంది అన్న కాన్ఫిడెన్స్ అండ్ ఫీల్. అంటే మ్యూజిక్ ఇండస్ట్రీ మంచి చేతుల్లో ఉంది, ఫ్యూచర్ కూడా బాగుంటుంది అనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఏజ్ లిమిట్ లేకుండా 15 ఏళ్ళ సంవత్సరం నుంచి 30 సంవత్సరం వరకు ఉన్నారు అందరూ. ఎవ్రీబడి ఈస్ డూయింగ్ అ ఫ్యాబ్ జాబ్. సో మే ద బెస్ట్ విన్. బట్ ఐఎమ్ హ్యాపీ ఒక తెలుగు ఇండియన్ ఐడల్ ఈ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తుంది. సీజన్ 3 మొన్న మాకు లాస్ట్ వీక్ రేటింగ్ కూడా వచ్చింది. ఇట్ వాజ్ నంబర్ 1 సీజన్ అండ్ టాప్ మోస్ట్ ఓట్స్ వచ్చాయి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఈ సక్సెస్ని చూస్తున్నాం మేము. అంటే అన్ని ఆస్పెక్ట్స్లో జడ్జెస్ కావచ్చు, మీ యాంకరింగ్ కావచ్చు, మ్యూజిషియన్స్ కావచ్చు, సింగర్స్ కావచ్చు, మీరందరూ కలిసి ఒక బెస్ట్ అవుట్పుట్ని మాకు ఇచ్చి మమ్మల్ని ఎవ్రీ వీక్ ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు. ఓకే, షో మేము చూస్తూ ఉన్నాం, ఇంకా అయిపోవచ్చింది. మళ్ళీ శ్రీరామ్ చంద్ర మళ్ళీ సింగింగ్లో బిజీ అయిపోతారు. కానీ రీసెంట్గా మీరు ఫిల్మ్ఫేర్ అందుకున్నందుకు మీకు కంగ్రాచులేషన్స్. మరి మా కోసం మీకు ఫిల్మ్ఫేర్ తీసుకొచ్చిన సాంగ్ ఒకసారి హమ్ చేస్తారా? మ్యాండేటరీ కదా సింగర్ అనే తర్వాత. అబ్సల్యూట్లీ. అందులో ఆ సాంగ్కి ఫిల్మ్ఫేర్ వచ్చిన తర్వాత ఇంకా అది ఇప్పుడు ఒక ఐడెంటిటీ నాకు. తోచిందే ఈ జంట కలలకే నిజములా సాగిందే దారంతా చెలిమికే రుజువులా కంటి రెప్పకను పాపలాగా ఉంటారేమో కడదాకా చందామామ సిరి వెన్నెలలాగా 100 ఏళ్ళైన విడిపోక ఓ రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి వానలాగా ఆ వానవాలు ఏ వైపుకో తేల్చేది కాలమేగా. ఎన్నిసార్లు విన్నా కొన్ని పాటలు వింటూనే ఉంటాం. అండ్ మీకు ఆహాకి ఉన్న అసోసియేషన్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ రక్త సంబంధం లాగా అయిపోయింది మీకు వాళ్ళకి. ఏంటి నెక్స్ట్ ఏంటి మరి? సిరీస్ అయిపోయింది, ఇండియన్ ఐడల్ ఒక సీజన్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ శ్రీరామ్ చంద్ర ఆహాలో ఎలా కనిపిస్తాడు? వెబ్ సిరీస్ కూడా చేసాం లాస్ట్ ఇయర్. లుకింగ్ ఫార్వర్డ్, ఏదైనా మంచి ఆపర్చునిటీ వస్తే యాక్టింగ్లో ఎక్స్ప్లోర్. టాక్స్ ఆన్, బట్ యా ఇంకా ఏది కన్ఫర్మ్ అవ్వలేదు. బట్ డెఫినెట్లీ ఐఎమ్ గ్లాడ్ దట్ ఆహా లాంటి ఒక రినోన్డ్ ప్లాట్ఫామ్ అండ్ అల్లు అరవింద్ గారు కానివ్వండి, పీపుల్ హూ ఫీల్ దట్ దిస్ గై ఇస్ టాలెంటెడ్, మన మనిషి, అండ్ దే ఆర్ రికగ్నైజింగ్ టాలెంట్. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ గ్లాడ్. ఇట్స్ నాట్ దట్ ఆఫన్ దట్ యూ సీ ఓకే ఒక సింగర్కి యాక్టింగ్లో ఆపర్చునిటీస్ రావడం అనేది చాలా తక్కువ. అంటే బాలసుబ్రహ్మణ్యం గారు వాళ్ళు చేసినా కూడా వాళ్ళు చేసిన రోల్స్ వేరు
అండ్ నేను చేస్తున్న రోల్స్ వేరు, అండ్ ఒక లీడ్ రోల్లో నాకు ఆపర్చునిటీ పాపం పసివాడు యూనో అనే ఒక వెబ్ సిరీస్ నన్ను ట్రస్ట్ చేసి నాకు ఇవ్వడం. ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మోర్ గుడ్ ఆపర్చునిటీస్ ఇన్ యాక్టింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ సింగింగ్, డాన్సింగ్ ఇప్పుడు. సో అన్ని ఇంకేం మిగిలిపోయినాయో ఆయన ఒకసారి రిమైండ్ చేసుకోవాలి. ఎనీవేస్ థాంక్యూ సో మచ్ శ్రీరామ్ చంద్ర. థ్యాంక్ యూ ఆల్ ది వెరీ అండి, బెస్ట్. థ్యాంక్ యూ సో కీప్ మచ్. ఎంటర్టైనింగ్ us. థ్యాంక్ యూ. మన ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ ఈ రేంజ్లో సక్సెస్ కావడానికి, ఇంత పాపులర్ కావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మన ఎస్ఎస్ తమన్ గారు. తమన్ గారు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. హాయ్ తమన్ గారు, ఎలా ఉన్నారు? హలో, మీరు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. పెద్దవాళ్ళ దగ్గర పెద్ద మాటలు మాట్లాడమని మా పెద్దవాళ్ళు చెప్పారు. సో పెద్దవాడిగా నేను చెప్తున్నాను అంటే ఇది వచ్చే ఒక కలెక్టివ్ టీమ్ ఎఫర్ట్. సో అందరూ లాస్ట్ 2 సీజన్స్గా అంటే ఎవ్రీ సీజన్ నుంచి ఎలా హౌ టు వి గ్రేడ్ అప్ అన్నీ చేయాలి అని. సో ఈ సీజన్లో మాకు ద బెస్ట్ థింగ్ హ్యాపెన్ టు కంటెస్టెంట్స్ అండి. వాళ్ళు మీరు ఎలా అంటున్నారు కదా, ఎప్పుడు ఇలాంటి షోస్లో సింగర్స్ ఎక్కువ హైలైట్ అవుతుంటారు, వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. జడ్జెస్ చాలా హంబుల్గా, చాలా పొలైట్గా, చాలా సొఫిస్టికేటెడ్గా అదమ్మ. కానీ మీరు చేస్తున్న అల్లరి, మీరు పేల్చుతున్న ప్రాసలు, వన్ లైనర్స్ హిలేరియస్ అసలు నిజంగా చెప్పాలంటే. మీలో ఈ యాంగిల్ మేము చూడలేదు ఇప్పుడు. ఐఎమ్ సో హ్యాపీ. బట్ ఈ బికాస్ ఆల్ దీస్ థింగ్స్ క్రెడిట్ గోస్ టు త్రివిక్రమ్ గారు అండ్ అరవింద్ గారు. సో వాళ్ళే త్రివిక్రమ్ గారు ఓన్లీ సెట్ తమన్ పెట్టుకొని జడ్జిగా అన్నారు. సో దెన్ త్రివిక్రమ్ గారు కేమ్ ఇండియన్ ఐడల్ చేస్తావా అన్నారు. సరే ఓకే, సరే అరవింద్ గారి దగ్గర నుంచి వచ్చినప్పుడు ఐ హ్యాడ్ టు టేక్ దిస్. అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ఇన్ని భాషలో చూస్తే మీరు చాలా బిజీ ఉంటారు. ఇంత తక్కువ టైంలో మళ్ళీ ఇలాంటి షోకి జడ్జిగా రావడం, చాలా పేషెన్స్ ఉండాలి, చాలా ఎపిసోడ్స్ చేయాలి. ఇక్కడ కూడా బెస్ట్ థింగ్స్ హ్యాపెన్ టు మీ ఇస్ కార్తిక్. వాళ్ళు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ కాబట్టి మాకు ఒక 30 years వీ బీన్ ఫ్రెండ్స్. అది కాకుండా ఇక్కడ మా మ్యూజిక్ ఆర్కెస్ట్రా వాళ్ళు కూడా నాకు చాలా రోజులుగా వాళ్ళకి తెలుసు. అండ్ మ్యూజిషియన్స్ మళ్ళీ ఇక్కడ మ్యూజికే. సో అగైన్ వీఆర్ ఫైండింగ్ ద బెస్ట్ సింగర్స్. ఆల్రెడీ ఫస్ట్ 2 ఇండియన్ ఐడల్స్లో ఉండే సింగర్స్ అందరూ చాలామంది నాతో పాడారు. నాకు దే హావ్ సంగ్ సమ్ సాంగ్స్. ఈ దీంట్లో కూడా మంచి 9 సింగర్స్, 12 సింగర్స్, ఆల్మోస్ట్ టాప్ 12 నుంచి వీ హ్యాడ్ ద బెస్ట్ పీపుల్ విత్ అస్. సో వాళ్ళు కూడా డెఫినెట్గా దే విల్ బీ పార్ట్ ఆఫ్ అవర్ మ్యూజిక్ సమ్డే. ఇక్కడ కూడా కొత్త లర్నింగే కదా. అండ్ ఇట్స్ బీన్ నాకు హాలిడే, ఇండియన్ ఐడల్స్ ఆఫ్ మై హాలిడే. అండ్ ఆహాతో మీ అసోసియేషన్ ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? ఆహా, so many things, so many things like Arvind garu, like what a support he gave for all the films, and right from Sarai Nodu nunchi it's been a great support with them. So Arvind garu is something like very very lovely person, like a teddy bear laga anamata. So our hug companion. So మాకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆయన వెళ్ళి ఒకసారి కలిసి ఒక హగ్ చేసుకుంటే ఒక ప్రాబ్లమ్స్ అన్ని రిలీఫ్ అవుతాయి. సో అరవింద్ గారు ఫౌండ్ దిస్ థింగ్ ఇన్ మీ. సో త్రివిక్రమ్ గారు అరవింద్ గారు మాట్లాడి, సో దాని తర్వాత ఫస్ట్ సీజన్లో నిత్యమేన్ రావడం, అండ్ ఎవ్రీథింగ్ హ్యాపెన్ సో గుడ్. అండ్ విత్ ఆహా ఆబ్వియస్లీ బన్నీ, అల్లు అర్జున్ గారు, లైక్ వీ హ్యాడ్ మా అసోసియేషన్ ఇస్ ఆల్వేస్ బీన్ సక్సెస్ఫుల్ వన్, లైక్ ఫ్రమ్ రేసుగురం, సరైనోడు, అలా వైకుంఠపురం. సో అగైన్ నౌ వీఆర్ గోయింగ్ టు అగైన్ స్టార్ట్ అవర్ నెక్స్ట్ ఫిల్మ్. ఏ ముహూర్తంలో త్రివిక్రమ్ గారు మిమ్మల్ని దీన్ని సజెస్ట్ చేశారో కానీ పర్ఫెక్ట్ అన్నమాట. అంటే ఆయన సెట్ చేసిన కాంబో ఫెయిల్ అవ్వదు అంటానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది. సో విత్ ఆహా ఇట్స్ అ ఫెంటాస్టిక్ జర్నీ అండి. దే బీన్ ద హోల్ టీమ్ ఆఫ్ ఆహా, ఫ్రీమాంటల్, దే బీన్ ఎక్స్ట్రీమ్లీ ఫ్రెండ్లీ. అండ్ అందరు లేకపోతే ఈ షో వుడ్ హావ్ నాట్ బీన్ సో పాజిటివ్. థ్యాంక్ యూ సో మచ్ తమన్ గారు. Thank you so కీప్ much. ఎంటర్టైనింగ్ us. Thank you. ఇలాగే మీరు మాకు కనిపిస్తూ ఉండాలి, మమ్మల్ని నవ్విస్తూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. I'll try to be on my best. Thank you. సో చూసారు కదా, ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 సెట్స్లో ఎంత ఫన్ ఉందో. ఇక్కడ ఇంతమంది చాలా కష్టపడి ఇష్టంగా పనిచేస్తూ మనందరినీ ఇంత ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇంకా కొన్ని ఎపిసోడ్స్ మాత్రమే ఉన్నాయి. ముందు కాంపిటీషన్ ఇంకా టఫ్గా ఉండబోతోంది. ఇప్పటికే సింగర్స్ అందరూ మన హృదయాలు ఆల్రెడీ గెలిచేశారు. మరి కప్ ఎవరు గెలుచుకుంటారో తెలియాలంటే చూస్తూనే ఉండండి ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3.